హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2049 పోస్టులకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఒకసారి క్వాలిఫికేషన్ చూస్తే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ కలిగిన వారు ఆయా పోస్టులకు అర్హులుగా పేర్కొంది. ఫిబ్రవరి 26న మొదలైన ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చి 18 వరకు కొనసాగనుంది. ఆన్లైన్ ఫీ పేమెంట్ 19 వరకు గడువు ఉంది. అప్లికేషన్స్లో సవరణలు చేసుకునేందుకు మార్చి 22 నుంచి 24 వరకు ఛాన్స్ ఉంది. ఈ జాబ్స్కు అప్లై చేసుకునేందుకు కనీసం 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల ఏజ్ లోపు వారు అర్హులు. కేటగిరీల వారీగా ఏజ్లో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ 5 ఏళ్లు, ఓబీసీలకు, ఎక్స్ సర్వీస్మెన్లకు 3 ఏళ్లు, హ్యాండిక్యాప్డ్లకు 10 ఏళ్లు ఏజ్లో రిలాక్సేషన్ ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, హ్యాండిక్యాప్డ్, లేడీస్, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలకు చెందిన వారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మే 6 నుంచి 8 వరకు ఎగ్జామ్ జరగనున్నాయి. రాంగ్ ఆన్సర్స్కు హాఫ్ మార్క్ నెగెటివ్ ఉంటుంది. ఉద్యోగ హోదాలను బట్టి పే స్కేల్ ఉంటుంది. ఉద్యోగ ఖాళీలు, హోదా, విద్యార్హతలు, వేతనం, ఏజ్, వేకెన్సీ తదితర పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పీడిఎఫ్లో చూడొచ్చు. ఇటువంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.